హైకోర్టు నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు మంత్రి సుజయ్ కృష్ణరంగారావు. పార్టీ మారడం కరెక్టేనా అన్న మీడియా ప్రశ్నకు పార్టీ మారడం కరెక్ట్ కాదన్న విషయం తెలుసునని అన్నారు ఆయన. చట్టపరంగా కానీ నైతికంగా కానీ, నైతికంగా ముఖ్యంగా కరెక్ట్ కాదేమో అంటే కరెక్ట్ అయిన కార్యక్రమం ఏంటి? కరెక్ట్ అయిన కార్యక్రమం అంటే రాజీనామా చేయాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కూడా రాజీనామా చేసి నేను వెళ్ళటం జరిగింది. మరి ఆ రోజు దాన్ని రెండు సంవత్సరాల కాలం జాప్యం చేసి దాన్ని ఆమోదించలేదు నా రాజీనామా పత్రాన్ని. కాబట్టి ఆ ప్రకారంగా నేను గతంలో నైతికంగా నాకు నేను ప్రూవ్ చేసుకోవటం జరిగింది. అయితే ఈరోజు రాజకీయ కారణాల్లో ఎప్పుడు టైం వచ్చినప్పుడు చెప్పడం జరుగుద్ది. మేము ఏం చేశాము, మేము నైతికంగా కరెక్టా కాదా, నైతికంగా కరెక్ట్ అయిన స్టెప్స్ తీసుకున్నానా లేదా అనేది సమయం వచ్చినప్పుడు చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్యేగా మారిన ఇది ఒక ఆ తర్వాత మంత్రి అయినా సరే అంశం అనేది ఒకటే, దాంట్లో సందేహం లేదు. ఏదైతే ఇప్పుడు మంత్రి అయ్యారు కాబట్టి ఒక కాంక్రీట్ ప్రూఫ్ ఉంది కదా అనే అంశమే, కానీ అంతకనే దీనికి ప్రాధాన్యత వచ్చింది. కానీ ఎమ్మెల్యేగా మారినప్పుడే దానికి సంబంధించిన ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ ప్రకారంగా ఏది తప్పో రైటో అది తెలిపింది అప్పుడే. కాబట్టి ఇది ఒక ప్రత్యేకత ఏం కాదు. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రూఫ్ ఉంది కదా, ప్రూఫ్ కాబట్టి అని ఏదైతే పిటిషన్ ఫైల్ అయిందో దాని ప్రకారంగా జరుగుతుంది.